హాయ్ వీవర్స్, నమస్కారము. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మునక్కాయ ఆకుతో కందిపప్పు చేస్తున్నానమ్మా. కందిపప్పు ఒక గ్లాస్ నిండా వేసుకున్నాను, నీళ్ళు పోసి పెట్టుకున్నాను, ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాను. ఓకేనా? ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను. 2 టమాటాలు తీసుకున్నానమ్మా, ఇలా కోసి పెట్టుకున్నాను. ఒక్క ఉల్లిగడ్డ ఇలా కోసి పెట్టుకున్నాను. ఒక కట్ట కొత్తిమీర, ఇది కాడల్లో సహా కరివేపాకు అన్నమాట. ఇది బాయిల్ అవుతుంటే అప్పుడు వేసుకుందాం, చింతపండు అంతా వేస్తాం చూడు, అప్పుడు వేసుకుందాం. ఇది 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నానమ్మా, ఇలా స్లిట్ చేసి పెట్టుకున్నాను. కరివేపాకు తాలింపు కోసము, ఎండుమిరపకాయలు, ఇది కచ్చపక్క దంచి పెట్టుకున్నాను, వెల్లిపాయ, ఇదిగో. ఓకేనా? ఆవాలు, జీలకర్ర, అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు, కారం పొడి, ధనియాలు, నూనె, ఉప్పు. ఇదిగోమ్మా, ఇది మునక్కాయ ఆకు నేను 200 గ్రామ్స్ తీసుకున్నానమ్మా. ఇది 200 గ్రామ్స్ తీసుకున్నానమ్మా. ఉప్పులో మంచిగా ఒక నానబెట్టి శుభ్రంగా 3 సార్లు కడిగి పెట్టుకున్నాను. చూసారా? ఇప్పుడు కొద్దిగా చింతపండు కూడా తీసుకున్నానమ్మా, నానబెట్టి పెట్టుకున్నాను. సరేనా? ఇగో ఇంత చింతపండు తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ప్రాసెస్కి వెళ్ళిపోదాము. ఇందులోనే ఈ కుక్కర్లోనే టమాటా వేసుకుందామమ్మా. ఓకేనా? ఉల్లిగడ్డ కూడా వేసుకుందాము, పచ్చిమిరపకాయలు వేసుకుందాము, మునక్కాయల ఆకు కూడా వేసుకుందాం. ఇందులో కొంచెము కొత్తిమీర కూడా వేసుకున్నానమ్మా, కాడలతో సహా వేసుకున్నాను కొత్తిమీర. కొద్దిగా నూనె పోసుకోవాలి. ఇదిగో ఒక స్పూన్ నూనె పోసుకుంటున్నానమ్మా. జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను. పసుపు ఒక 1 స్పూన్ వేసుకుంటున్నాను. పసుపు, కారం పొడి 1 స్పూన్, ధనియాల పొడి హాఫ్ స్పూన్ అమ్మా. ఓకే, ఇప్పుడు కలిపి మూత వేసి 3 విజిల్కి అమ్మా తీసేద్దాం, ఆఫ్ చేసేద్దాం స్టవ్. ఓకేనా? విజిల్ వేసి ఆన్ చేసేస్తున్నాను. ఓకే, 3 విజిల్కి ఆఫ్ చేసేసి. చూసారమ్మా, తీసాను. ఇప్పుడు మనము రుబ్బుకుందాం. ఇది నీళ్ళు కూడా ఏం లేదమ్మా. ఇప్పుడు పప్పు రుబ్బుకున్నాను. ఇదిగో, ఇప్పుడు చింతపండు నీళ్ళు పోస్తున్నానమ్మా. ఓకేనా? స్టవ్ ఆన్ చేసుకుందాము. ఇది మంచిగా బాయిల్ కానిమ్మా. ఉప్పు వేసుకుందాము, తగినంత ఉప్పు. మనకు ఎంత కావాలో ఉప్పు అంత వేసుకోండి అమ్మా. మీకు పప్పు నీళ్ళు కావాలంటే కొద్దిగా నీళ్ళు వేసుకోవచ్చు. నాకమ్మా ఇంతనే చాలమ్మా. ఇదిగో ఇది, ఎందుకంటే ఆకుకూర వేసాం కదా మనము. ఇప్పుడు మనము ఈ కాడలు వేసుకుందాము. చెప్పాను కదా, ఈ కాడలు దీంట్లోనే రుచిగా ఉంటుంది పప్పు. ఓకే, ఇప్పుడు ఇది బాయిల్ కానీ అమ్మా, మంచి బాయిల్ కానీ. ఓకే, ఇదిగమ్మా బాయిల్ అవుతుంది. ఇప్పుడు నేను స్లో చేస్తున్నాను. పక్కన దీంట్లో తాలింపు వేసుకుంటున్నాను. జీలకర్ర వేసుకున్నానమ్మా. నూనె వేడి అయింది. 1 స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు, కచ్చపచ్చిన వెల్లుల్లి,
ఎండుమిరపకాయలు వేస్తున్నానమ్మా. కరివేపాకు వేస్తున్నానమ్మా. ఆఫ్ చేసేస్తున్నానమ్మా. ఓకేనా? ఇప్పుడు తాలింపు వేసేస్తున్నాను. ఇప్పుడు కొత్తిమీర వేసేస్తున్నానమ్మా. ఇది కూడా ఆఫ్ చేసేస్తున్నాను. అయిపోయిందమ్మా. ఇది మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్.